హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ సిరీస్ అండి. ఇక ఆల్రెడీ మనం ఈ యొక్క ఎన్సీఆర్టీ క్లాసులను స్టార్ట్ చేసాం. ఈ యొక్క ఎన్సీఆర్టీకి సంబంధించి హిస్టరీ అనేది చూస్తున్నామండి. ఈ యొక్క 6th క్లాస్ హిస్టరీ ఇది. ఈ యొక్క 6th క్లాస్ హిస్టరీలో 7th చాప్టర్ అనమాట. సో ఇప్పుడు మనకు 7th చాప్టర్లో వచ్చేసి ద న్యూ క్వశ్చన్స్ అండ్ ఐడియాస్ అనమాట. న్యూ క్వశ్చన్స్ అండ్ ఐడియాస్ అంటే కొత్త ఏవైతే ప్రశ్నలు, దాంతోపాటు కొన్ని కలిగేటువంటి దాని మీద వచ్చే కొన్ని ఐడియాస్ అనమాట. అంటే కొత్త ప్రశ్నలు ఏంటి అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక లెసన్లో మనం చెప్పుకున్నాం. ఈ యొక్క జనపదాస్ అనేవి ఏర్పడినాయి. ఆ జనపదాస్ ద్వారా ఏవైతేనేమి పూర్తిగా యొక్క రాజులు అనేవాళ్ళు ఎలా ఉన్నారు, రాజుల యొక్క విధానం అనేది ఎలా ఉంది, తర్వాత రాచరిక పాలన అనేవి ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసుకునే యొక్క రిచువల్స్ ఏవైతే ఉన్నాయి, సాక్రిఫైస్ కావచ్చు, లేకపోతే హోమాలు కావచ్చు, అశ్వమేధ యాగం గురించి అవన్నీ తెలుసుకున్నాం. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ కొత్త థాట్స్ అనేవి వచ్చాయి అనమాట. అంటే ఇంతకుముందు ఏంటి, ఆహారం జీవన విధానం తెలియనప్పుడు ఆహారం గురించి వెతుకులాట వచ్చింది. జీవన విధానం కోసం ఈ యొక్క ఇళ్ళు కావచ్చు ఏవైతేనేమి అవన్నీ వచ్చినాయి. సో పరిణామ క్రమంలో అవన్నీ కూడా మారి ఎలా వచ్చేసినాయి, ఇది సెటిల్డ్ లైఫ్ అనేది వచ్చింది. దాంతోపాటు కోటలు కట్టుకోవటం, రాచరికం అనేది వచ్చింది. సో రాజు అనేవాడు రావడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఏంటి, ఇంకా ఆలోచన, మనిషి అనేవాడి ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా ఒకదాంతో అంతమైపోవు. ఇంతటితో సెటిల్ అయిపోయి ఈ కోరికలు అనేవి ఇంతటితో తీరుతాయి అనేది ఉండదు, ఇంకా పెరుగుతూనే ఉంటాయి అనమాట. ఆ యొక్క పెరుగుదలలోనే ఏంటి అంటే ఇంకా స్పిరిచువల్గా వచ్చిందన్నమాట, డివోషనల్ సైడ్ వెళ్ళిపోయారు. ఇంతవరకు జరిగినటువంటి రిచువల్స్ అన్నీ కూడా దేవుడికి సంబంధించిన అయినప్పటికీ కూడా దాంట్లో హింస అనేది ఎక్కువైపోయిందనమాట. బాగా హింసాపూరితమైనటువంటి వాతావరణం ఎక్కువైపోయింది. ఆ యొక్క ఏవైతే పూజలు చేసేటప్పుడు కొన్ని వందల వేల యానిమల్స్ అనే వాటిని వీళ్ళు చంపేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ యొక్క యానిమల్స్ని చంపడం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏవైతే నష్టం అనేది, ప్రాణ నష్టం అనేది ఎక్కువ కలిగించే విధంగా జంతువుల ప్రాణ నష్టం కలిగించవచ్చు. దానివల్ల ఆ ప్రభావం అంతా దేని మీద పడిందంటే వ్యవసాయం మీద. ఇంతకుముందు పూర్తిగా వ్యవసాయం అనేది జంతువుల మీద ఆధారపడి జరిగేదనమాట. ఎప్పుడైతే రోజు రోజుకి బొల్లు అనేవి పెరిగిపోవడం వల్ల వ్యవసాయం అనేది దెబ్బతిన్నది. సో దాంట్లో నుంచి మార్పు అనేది వచ్చింది జనాల్లో. ఆ మార్పులో నుంచి కొన్ని కొత్త సంస్కృతులు అనేవి పుట్టినాయి. అందులో పుట్టినదే బౌద్ధ మతం. బౌద్ధ జైన మతాలు, 2 మతాలు అనేవి పుట్టినాయి. ముఖ్యంగా మనం ఫస్ట్ బౌద్ధ మతం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క బౌద్ధ మతాన్ని మనం ఏమంటాం అంటే, దీని యొక్క స్థాపించింది ఎవరంటే ఈ యొక్క గౌతమ బుద్ధుడు అంటాం. గౌతమ బుద్ధుడు ఈ యొక్క దాన్ని స్థాపించాడు. యాక్చువల్గా ఆయన పేరు ఏంటంటే సిద్ధార్థ, అతని ఇంకో పేరు ఏంటంటే గౌతమ. ఈ 2 పేర్లు కూడా ఆయనే. సో ఇప్పుడు ఆయన ఏంటంటే బుద్ధిజాన్ని డెవలప్ చేశాడనమాట. ఇది 2500 సంవత్సరాల క్రితం. ఇప్పటి నుంచి మనం కనుక టైం పీరియడ్ చూసుకుంటే 2500 ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క బౌద్ధిజం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఎప్పుడైతే మనం ఆల్రెడీ మన యొక్క మహాజనపదాస్ గురించి తెలుసుకున్నాం, వాటి యొక్క డెవలపింగ్ దాంట్లో నుంచి కొత్తగా వచ్చిందనమాట. ఈ యొక్క బుద్ధ అనే అంటే ఈ యొక్క గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అతను ఒక చిన్నగా ఈ యొక్క గణానికి చెందినవాడు అనమాట. అంటే ఇతను కూడా క్షత్రియ రాజవంశానికి చెందినవాడు. ఆ యొక్క శాక్యగణ అనేది ఏదైతే ఉందో ఇది కాశ్మీర్ ఏరియాలో ఉందన్నమాట. ఆ యొక్క ఏరియాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్న యొక్క సంఘ అనేది, ఆ సంఘాలు లాంటిది ఇది ఒక గణాలు అనమాట. సో ఇది ఒక అంటే ఆ సంఘం లాగానే ఇది కూడా ఇంకో సిస్టమ్ అనమాట. దాంట్లో ఒక పార్ట్ ఏం కాదు, ఇది గణాస్ అనమాట అవి. సో అలాంటి తెగకు చెందిన వ్యక్తి, దేనికి శాక్య తెగకు చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు తన యొక్క యుక్త వయసుకు రాగానే ఏమైందంటే ఆయన తన యొక్క ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఆల్రెడీ మనకి ఈ కథ అంతా తెలుసు. ఆయన వెళ్ళిపోవటం, ఆయన అక్కడి నుంచి చాలా కాలం అంటే కొన్ని సంవత్సరాల పాటు తిరిగి ప్రజలతో డిస్కషన్ చేసి తర్వాత కొన్నాళ్ళు ఏంటంటే కొన్ని డేస్ మెడిటేషన్ చేశాడనమాట. ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఒక బోధి వృక్షం కింద ఏదైతే పీపుల్ ట్రీ ఏదైతే ఉందో దాని యొక్క బోధ్ గయా అనే ఏరియాలో ఆయన కూర్చొని యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయిందనమాట. ఎన్లైట్మెంట్ అనేది కలిగిందనమాట. సో అప్పుడు దాన్ని యొక్క బుద్ధుడు అంటే అప్పటి నుంచి ఆయన పేరు బుద్ధాగా మారిపోయింది. బుద్ధ అంటే మీన్స్ ఏంటంటే జ్ఞానం అనమాట, వైజ్ వన్ అంటే తెలివి కలవాడిని మనం బుద్ధ అంటాం, మనం బుద్ధిమంతుడు అంటాం కదండి. అట్లానే బుద్ధ అంటే ఏంటంటే వైజ్ పర్సన్ అనమాట. సో ఈయన ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన జ్ఞానం వచ్చిందో, ఆ జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఆయన ఫస్ట్ మీటింగ్ అనేది సారనాథులు. ఇది చాలా ఇంపార్టెంట్ మీట్ అండి. చాలాసార్లు అడిగారు, ఎస్ఎస్సీలో అడిగారు, ఆర్ఆర్బీలో అడిగారు, తర్వాత సివిల్ సర్వీస్లో కూడా మ్యాచింగ్లో ఇచ్చారు. సో బుద్ధుడికి సంబంధించినటువంటి అంశాలని చెప్పేసి మ్యాచింగ్ లిస్ట్లో 1, 2 అనేవి ఇచ్చారనమాట. సో అది కూడా ఇవ్వడం జరిగింది. సో సారనాథ్లో ఆయన ఫస్ట్ మీటింగ్ అనేది ఇచ్చాడనమాట. అంటే ఆయన తెలుసుకున్న జ్ఞానానికి సంబంధించి ఫస్ట్ ప్రీచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన బోధనలు అనేవి ఎక్కడ చేశాడంటే సారనాథ్లో. అది ఎక్కడ ఉంది, దగ్గర వారణాసి దగ్గరలో ఉందన్నమాట, నియర్ వారణాసిలో ఉందన్నమాట. సో ఈ యొక్క ఫస్ట్ టైం ఆయన స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఆయన యొక్క ప్రబోధనలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు. చివరికి ఆయన చనిపోయేంత వరకు కూడా కుసానర అనే ఏరియా ఏదైతే ఉందో ఆ కుసానర అనే ఏరియాలో ఆయన చివరగా ఆయన యొక్క తుదిశ్వాస విడిచాడనమాట. సో అంతవరకు కూడా ఆయన యొక్క ప్రీచింగ్స్ చెప్తూనే ఉన్నాడు, ఆయన బోధనలు చెప్తూనే ఉన్నాడు. సో ఈ యొక్క బుద్ధుడు ఏం చెప్పాడు అంటే ఈ యొక్క జీవితం మొత్తం కూడా కష్టాలు బాధలతో నిండిపోయిందనమాట. అన్హ్యాపీనెస్, సారోయింగ్స్, సఫరింగ్స్ అనమాట. బాధలు, కష్టాలు ఏవైతే అంటే ఆనందం లేకపోవడం, దుఃఖంతో నిండిపోయింది ఈ జీవితం మొత్తం కూడా. సో వీటన్నిటికి కారణం ఏంటి అంటే ఏంటంటే క్రేవింగ్స్, డిజైర్స్, మన యొక్క కోరికలే దీనికి ప్రధానమైనటువంటి కారణం.
సో మనకు ఏవైతే ఉందో వాటిని మనకు చాలా వరకు కోరికలు ఉంటే మనం వాటిని సాటిస్ఫై చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం అనమాట. మనకు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మనకు తీరినప్పటికీ కూడా, మన కోరికలు తీరినప్పటికీ కూడా మన కోరికలు అనేవి అంతటితో ముగిసిపోవు, ఇంకా కొత్త కొత్త కోరికలు అనేవి పుట్టుకొస్తూనే ఉంటాయి. సో ఇవన్నిటి వల్లే మనకు ఈ యొక్క కష్టాలు బాధలు అనేవి వస్తున్నాయి. సో మన కోరికలు అతీతంగా జీవించినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క దుఃఖం నుంచి బయటపడగలం అని చెప్పాడనమాట. సో ఈయన ఒక కొత్త విధానాన్ని చెప్పాడనమాట. అంటే ఆయన ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, అంటే అతి పేదరికం కాదు, అతి ధనికుడు కాదు, ఒక మధ్యస్థంగా ఉండే విధంగా ఎప్పుడైనా సరే ఆయన మిడిల్ పాత్ను చూసుకోవాలని చెప్పేసి బుద్ధుడు తన యొక్క బోధనలో చెప్పేవాడు అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఇక దీంతో పాటు ఇంకా ఏంటంటే మన పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జీవించడానికి మనం సహకరించాలి, అందరూ ఆనందమైన జీవితాన్ని జీవించడానికి సహకరించాలి, వాళ్ళని బతికించే విధంగా చూడాలి, ఏది జంతువులను కూడా బతికించే విధంగా చూడాలన్నమాట. సో మనం ఏవైతే చేస్తామో వాటిని యాక్షన్స్ని ఏమన్నాయంటే కర్మ అన్నాడు. ఆ కర్మల వల్లే ఆ యొక్క ఈ జీవితం కావచ్చు, ఆ కర్మలే మన యొక్క ప్రస్తుత జీవితాన్ని కావచ్చు, లేకపోతే నెక్స్ట్ లైఫ్ను కూడా ప్రభావితం చేస్తాయని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. సో ఇక ఆర్డినరీ పీపుల్ ఏదైతే భాష మాట్లాడతారో ప్రాకృత భాషలో అప్పుడు మాట్లాడేవాళ్ళు. సాంస్క్రిట్, ప్రాకృత అనే 2 భాషలు ఉండేవన్నమాట. సాంస్క్రిట్ అంటేనేమో పూర్తిగా దైవ భాష, యొక్క బ్రాహ్మణులు, పండితులు మాట్లాడేవాళ్ళు. ఇక ఆర్డినరీ పీపుల్స్ ఎక్కువగా దేని మాట్లాడేవాళ్ళంటే ప్రాకృత భాషను మాట్లాడేవాళ్ళు. సో ఆయన బోధనలన్నీ కూడా ప్రాకృతంలోనే ఉన్నాయి కాబట్టి సామాన్య ప్రజలు అనేవాళ్ళు ఈయన యొక్క స్పీచెస్ని బాగా అంటే అట్రాక్ట్ అయ్యారనమాట. సో దీంతోపాటు ఇంకా ఏంటి అంటే ఆయన ఏం చెప్పాడు అంటే, మీకు ఎవరికైనా నా మాటలు అర్థమైతే కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, దాని ద్వారా మీరు ఆలోచించండి, ఒకవేళ అర్థం కాకపోతే కనుక నేనేది చెప్తానో అది బ్లైండ్గా ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఇలాగా ఆయన యొక్క ప్రీచింగ్స్ అనేవి మొదలుపెట్టాడనమాట. సో ఆయన దేశాలకు తిరిగి దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అంశాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడనమాట. సో దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉందన్నమాట. అంటే మన అందరికీ తెలిసిన కథ ఇది. సో మీరు ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టు చదవండి, అది ఇంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి. తర్వాత ఇక నెక్స్ట్ ఉపనిషత్స్ అనేవి ఏంటి అంటే ఈ యొక్క బుద్ధుడి సమయంలో కావచ్చు, బుద్ధుడి కన్నా ముందు ఈ యొక్క హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి ఉపనిషత్తులు అనేవి ఉన్నాయి. మొత్తం 108 ఉపనిషత్తులు అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క థింకర్స్ అనేవాడు, అంటే ఈ యొక్క ఎవరైతే ఫిలసాఫికల్ థింకర్స్ అనొచ్చు, లేకపోతే స్పిరిచువల్ థింకర్స్ అనమాట, అంటే ఈ యొక్క ఏదైతే ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే చేసినటువంటి డిస్కషన్ కావచ్చు, వాళ్ళు కనుగొన్న అంశాలు కావచ్చు, ఆ డిస్కషన్లో వచ్చిన సారాంశాన్ని ఉపనిషత్తులుగా మనం చెప్తామన్నమాట. సో వీళ్ళు ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడేవాళ్ళంటే జీవితం గురించి. ఈ జీవితం కూడా ఎప్పటి జీవితం, చనిపోయిన తర్వాత ఎలా ఉండేదనే దాని గురించి మాట్లాడారనమాట. సో దీంట్లో నుంచి పుట్టుకొచ్చింది ఈ యొక్క చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది, దాన్నే వీళ్ళు ఆత్మని అన్నారు, అంటే ఆత్మ. సో ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువల్ ఆత్మ అనేది ఉంటుంది, పైన ఒక పరమాత్మ ఉంటుంది, ఈ 2 కలవటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మనకు వీళ్ళు చాలా వరకు చెప్పారనమాట. ఈ యొక్క దాన్ని ఏదైతే పైన ఏదైతే ఇన్ఫినైట్ సోల్ ఉంది ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మన్ అన్నమాట. అంటే బ్రహ్మ అనేవాడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పరమాత్మ ఈ 2 ఆత్మలు కలిసినప్పుడే చివరికి ఏంటంటే ఈ యొక్క ఆత్మను కావచ్చు, బ్రహ్మను కావచ్చు, చివరికి కలవటమే ఈ యొక్క జీవితం యొక్క ఉద్దేశం. అంటే మనం ఏవైతే ఉన్నాయో మనం చేసిన యొక్క కర్మల వల్ల పూర్తిగా మనం ఆ యొక్క పరమాత్మను కలవాలి, మన ఆత్మ అనేది చనిపోయిన తర్వాత కలవాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పేది అనమాట. ఈ యొక్క డిస్కషన్లో వచ్చింది. సో ఇలాంటి డిస్కషన్స్ అనేవి కూడా పూర్తిగా ఏంటంటే వేదిక్ టెక్స్ట్గా తయారైంది అనమాట. ఈ యొక్క ఏదైతే ఉపనిషత్స్ అనేవి అంటే ఎక్కువగా జనరల్గా ఎలా ఉంటాయంటే ఈ యొక్క టీచర్లు స్టూడెంట్స్కి ఏవైతే చెప్తారో వాటిని ఉపనిషత్తులుగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా సింపుల్ డైలాగ్స్లో ఉంటాయి, సాంస్క్రిట్లో ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్ డైలాగ్స్లు అనేవి ఉంటాయి అన్నమాట. సో దీంతోపాటు ఈ యొక్క వైస్ బేకర్ అనే ఒక కథ ఇచ్చాడు, అది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి. నెక్స్ట్ ఉపనిషత్స్ ఏవైతే ఉన్నాయో థింకర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఏంటంటే బ్రాహ్మణులు కావచ్చు, రాజులు అనేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళనమాట. ఈ యొక్క ఉపనిషత్తు గురించి ఎక్కువ మాటలు సంభాషణ జరిగింది వాళ్ళలో. అసలుకు నార్మల్గా ఉన్న పీపుల్ అనేవాళ్ళు లేరు, అంటే మనం చెప్పుకున్నాం కానీ వైశ్యులు, శూద్రులు అనేవాళ్ళు అసలు ఆ లిస్టులోనే లేరు. కొన్ని చోట్ల గార్గి లాంటి కొంతమంది ఆడవాళ్ళు మాత్రం ఈ యొక్క డిస్కషన్లో పాల్గొనేవాళ్ళనమాట. ఇక్కడ అంటే రాజుగారి యొక్క ఆస్థానాల్లో మాత్రం పాల్గొనేవాళ్ళనమాట. అసలు ఎక్కడో పూర్గా అప్పుడప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్యూర్ పీపుల్ అనేవాళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఈ యొక్క డిస్కషన్స్ అనేవి ఉండేవి అనమాట. ఈ పూర్లలో ఒక ఫేమస్ అయిన వ్యక్తి ఎవరు అంటే సత్యకామ జబల అనే ఒక వ్యక్తి అనమాట. అతను తన యొక్క తల్లి పేరునే తన యొక్క పేరు చివరిని పెట్టుకున్నాడు. జబల అనేది వాళ్ళ అమ్మ పేరు అనమాట, వాళ్ళ అమ్మ పేరు జబలి. సో ఆమె పేరు మీదుగా ఆయన యొక్క సత్యకామ జబల అనేది పెట్టుకున్నాడు అనమాట. సో ఆయన ఒక బ్రాహ్మణ్ టీచర్ అయినటువంటి గౌతమ అనే అతని దగ్గర ఈ యొక్క ఏదైతే ఇక్కడ అంటే విద్య అనేది నేర్చుకున్నాడు అనమాట, ప్రీచింగ్స్ అనేవి నేర్చుకున్నాడు. సో ఇలాంటి కొన్ని అంశాలు అనేవి ఉన్నాయి. తర్వాత ఎక్కువగా ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఏదైతే ఫేమస్ థింకర్ అయినటువంటి శంకరాచార్యుని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క ఆలోచనలే ఎక్కువగా యొక్క ఉపనిషత్తుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ రాబోయే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 7th క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ పాణిని అనే దాని గురించి, పాణిని అనే వ్యక్తి గురించి తెలుసుకోవాలా. పాణిని అనే వ్యక్తి గురించి మన ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన సాంస్క్రిట్కి గ్రామర్ని కనిపెట్టాడు అనమాట. పాణిని అనే అతను
ఇక సాంస్క్రిట్ ఏదైతే ఉందో దానికి గ్రామటికల్ ఫామ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. గ్రంథం రాశాడు సాంస్క్రిట్కి సంబంధించి. నెక్స్ట్ జైనిజం అనేది ఎప్పుడంటే ఇది కూడా 2500 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అది కూడా అప్పుడే ఏర్పడింది. యాక్చువల్గా జైనిజం అనేది ఈ యొక్క వర్ధమాన మహావీరుడు ఫాలో అయ్యాడనమాట. ఆయన పూర్తిగా వర్ధమాన మహావీరుడు జైనిజాన్ని స్థాపించలేదు. ఈయన 23వ తీర్థంకుడు అనమాట. అంటే ఇంతకుముందు ఈయనకి 22 మంది తీర్థంకులు ఉన్నవాళ్ళు. 2వ తీర్థంకుడు వృషభనాథుడని రకరకాల పేర్లనే ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నటువంటి ఈ యొక్క విధానాన్ని ఈయన అవలంబించాడు. కానీ బౌద్ధ మతం అలా కాదు. బౌద్ధ మతం అనేది బుద్ధుడితోనే మొదలైందనమాట. సో ఈయన 23వ తీర్థంకుడు. ఇంతవరకు తెలుసుకుందాం. మనకు నెక్స్ట్ క్లాసెస్లో దీని గురించి పూర్తిగా ఇన్ డీటెయిల్గా వస్తాయి అనమాట. సో ఈయన ఎవరు అంటే ఈ యొక్క లచ్చవికి తెగకు చెందిన వ్యక్తి అనమాట. ఈయన కూడా ఒక క్షత్రియ రాజు. సో నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వజ్జీ అనేది సంఘ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వజ్జీలో సంఘాలు అనేవి ఉంటాయి. దాంట్లో చాలామంది వేల సంఖ్యలో రాజులు అనేవాళ్ళు ఉంటారు. అందరు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళ 1500 సంవత్సరాల పాటు ఈ యొక్క వజ్జీ అనే దాన్ని పరిపాలించారని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ యొక్క తెగలకు చెందిన వ్యక్తే, ఆ యొక్క సంఘాలో ఉన్నటువంటి ఒక రాజులకు చెందిన వ్యక్తే ఇతను అనమాట. ఇతనికి ఎప్పుడైతే అంటే యంగర్ ఏజ్ వచ్చిందో, కొద్ది పెద్ద అయిన తర్వాత అంటే ఎప్పుడంటే 30 years ఆఫ్ ఏజ్లో ఆయన ఏం చేశాడంటే ఇంటిని వదిలిపెట్టి ఆయన అడవుల మార్గం పట్టాడనమాట. సో ఒక 12 సంవత్సరాల పాటు ఆయన యొక్క అడవుల్లో సంచరించిన తర్వాత, అంటే ఒంటరిగా తిరిగిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయిందనమాట. ఎన్లైన్మెంట్ అనేది పొందాడు ఆయన, జ్ఞానోదయం అయింది. సో అప్పటి నుంచి ఆయన యొక్క సిద్ధాంతాలు అనేవి ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఈయన సిద్ధాంతాలు ఏంటంటే ఆడా కావచ్చు, మగా కావచ్చు, ఎవరైతే కావచ్చు వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా నిజం అనేది నిజంగానే ఉండాలన్నమాట. వాళ్ళ జీవితాలు మొత్తం కూడా ఇళ్లలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు నిజాన్ని మాత్రమే మాట్లాడాలన్నమాట. అలా మాత్రమే ఉండాలి. ఏవైతే ఈ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అహింస, ఇంకా ఏంటంటే మనం చెప్పాలంటే స్ట్రిక్ట్గా అహింస అనేదాన్ని, హింసను అనేది విడనాడాలి అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆల్ బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవించాలనే ఇష్టంతోనే ఉంటాయి అనమాట. లాంగ్ టు లివ్ అంటే ఈ యొక్క మహావీర చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఎక్కువ కాలం జీవించాలనే అనుకుంటుంది. సో ఈ యొక్క ప్రపంచంలో ఎవరికైనా కానీ అత్యంత ప్రియమైనది, ఇష్టమైనది ఏంటంటే బతికి ఉండటం, జీవించటమే. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనందరం కూడా లైఫ్ కోసమే కష్టపడుతున్నాం. జీవించడం కోసమే కదా మనం ఇప్పుడు చదివినా, ఉద్యోగాలు చేసిన, దేనికోసం జీవించడం కోసమే కదా సంపాదించినా కానీ, చనిపోవడం కోసం కాదు కదా. సో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం జీవితం అనమాట, లైఫ్ అనమాట. సో ఈ యొక్క ఆర్డినరీ పీపుల్ అనేవాళ్ళు ఈ యొక్క మహావీరుడి యొక్క ఎవరైతే ఈ యొక్క ప్రీచింగ్స్ ఏవైతేనే బాగా అర్థం చేసుకున్నారు. కారణం ఏంటి, ఈయన ప్రాకృత భాషలోనే వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పేవాడు అనమాట. సో దీంతోపాటు ఈ యొక్క ప్రాకృతికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సెవరల్ ఫార్మ్స్ అనే వాటిలో, అంటే డిఫరెంట్ ఈ ప్రాకృత లాంగ్వేజ్లోనే రకరకాలైనటువంటి టైప్స్ ఉన్నాయన్నమాట ఒకే భాషలో. సో ఈ యొక్క ఏరియాని బట్టి దీని పేరు కూడా మారిపోయేదనమాట. మగధలో ఈ యొక్క ప్రజలు మాట్లాడే యొక్క ప్రాకృత భాషను ఏమనేవాళ్ళంటే మగధి అనేవాళ్ళు ఈ యొక్క లాంగ్వేజ్ ప్రకారం చూసుకుంటే. సో ఈ యొక్క వర్ధమాన మహావీరుడి యొక్క ఫాలోయర్స్ అనేవాళ్ళు ఈ యొక్క వాళ్ళందరినీ కూడా ఏమన్నారంటే జైనాస్ అనేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు అనమాట. సింపుల్ లైఫ్ ఉండేవాళ్ళు. దాంతోపాటు ఈ యొక్క ఆహారం వాళ్ళు వండుకునేవాళ్ళు, అంటే బెగ్గర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా బెగ్గింగ్ అనమాట. వాళ్ళనే మనం భిక్షూస్ అంటాం అనమాట. సో మనకు చాలా వరకు ఏంటంటే వీళ్ళు నిజాయితీగా ఉండాలని చెప్పేసి, దాంతోపాటు వీళ్ళు ఎస్పెషల్గా ఎలా ఉండాలంటే దొంగతనాలు అనే వాటికి జోలికి పోకూడదని చెప్పేసి ఈ మతం యొక్క ముఖ్యమైనటువంటి ఇక ప్రీచింగ్స్ అనమాట. దీంతోపాటు మనకు సెలిబసీ అనే దాన్ని కూడా పాటించాలి. సెలిబసీ అంటే ఏంటంటే బ్రహ్మచర్యం అనేదాన్ని కూడా వీళ్ళు పాటించాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ, అంటే ఈ యొక్క ప్రీచింగ్స్లో ముఖ్యమైనటువంటి అంటే ప్రీచింగ్స్ అనమాట. దీంతోపాటు ఇక్కడ ఆడ కావచ్చు, మగ కావచ్చు, అంటే వీళ్ళు నగ్నంగా ఉండడానికి ఎప్పుడైనా సరే ఏవి అన్నీ త్యజించాలి. భూమి మీద ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు వదిలేయాలి. ఈవెన్ దో వాళ్ళు కట్టుకునే బట్టలను కూడా, అంటే ఇంక్లూడింగ్ దేర్ క్లాత్స్ కూడా త్యజించాలి అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే జైనిజం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇలాంటి విధానాలు అనేవి చాలా వరకు మగ ఆడ అనే వాళ్ళకి ఫాలో అవడం అనేది చాలా వరకు కష్టంగా ఉంది. అంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా చాలామంది వాళ్ళ యొక్క ఇళ్లను వదిలిపెట్టి మరి ఈ యొక్క మతం మీదలోకి, ఈ జైనిజంలోకి మారిపోయారన్నమాట. కొంతమంది ఎవరైతే ఈ యొక్క మతాల్లోకి మారలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మతంలోకి మారిన వాళ్ళ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆహారం పెట్టడం, వాళ్ళకి సర్వీస్ చేయటం, ఆ నన్స్కి కావచ్చు, మాంగ్స్ కావచ్చు. మాంగ్స్ అంటేనేమో మగవాళ్ళు అనేవాళ్ళు, ఈ యొక్క నన్స్ అంటేనేమో ఆడవాళ్ళు అనేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఫుడ్, షెల్టర్ ఇవ్వడం అనేది చేశారనమాట. సో దీంతో పాటు ఈ యొక్క జైనిజం అనేది ముఖ్యంగా ఎవరు ఎక్కువగా పాటించేవాళ్ళు అంటే ట్రేడర్స్ అనమాట. వ్యాపారస్తులు ఎక్కువగా పాటించేవాళ్ళు. ఎందుకని వ్యాపారస్తులకే కదా నమ్మకం అనేది ఉండాలి, ట్రూత్ అనేది ఉండాలి, నిజాయితీ అనేది ఉండాలని చెప్పారు. సో వాళ్ళు పాటించడానికి అవకాశం ఉంటే కనుక అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు పాటించడం వల్ల ఏంటంటే సమాజం కూడా సుభిక్షంగా ఉంటుంది. వ్యాపారస్తులు సరిగా ఉన్నాడు అనుకోండి, వాడి వ్యాపారం వల్ల 10 మందికి లాభం కలుగుతుంది అనమాట. కొంత అందరూ లబ్ధి పొందుతారనమాట. సో ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఆ ఫార్మర్స్ మాత్రం ఈ యొక్క విధానాన్ని, నేను చెప్పిన ఆ యొక్క ప్రీచింగ్స్ని అనుసరించలేకపోయారు. ఎందుకని వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు ఏం చేస్తారో పొలాల్లో మందు కొడతారు. దేనికోసం,
ఈ యొక్క ఏవైతే యొక్క సూక్ష్మక్రిములు ఏవైతే ఉన్నాయో ఆ పంటను నాశనం చేసే చీడపీడల్ని చంపడం కోసం వాళ్ళు ఈ యొక్క ఏవైతే మందులు కొడతారనమాట. అందువల్ల ఏమైతుంది, హింస కిందకు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఫాలో అవ్వలేకపోయారనమాట. సో ఈ యొక్క కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ జైనిజం అనేది భారతదేశం మొత్తం వ్యాప్తి చెందింది. గుజరాత్, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా ఇది వ్యాప్తి చెందింది. సో దాంతోపాటు ఈ యొక్క మహావీరు యొక్క ప్రీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఒక చోట నుంచి ఒక చోటకి సెవరల్ సెంచరీస్ వరకు కూడా ట్రాన్స్మిట్ అవుతూనే వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా వరకు ఏంటంటే గ్రంథస్థం చేశారనమాట. ఈ యొక్క గ్రంథస్థం చేసింది ఎక్కడ పెట్టారంటే ఇక్కడ ఆ ప్లేస్ ఒక వల్లభి అనే ప్లేస్లో పెట్టారు. ఇది గుజరాత్లో ఉంది, ప్రస్తుతం గుజరాత్లో. అది 1500 సంవత్సరాల క్రితం నాటి పుస్తకాలన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సంఘ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క బౌద్ధ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, వాటిని ఆచరించడానికి వాళ్ళ యొక్క ఇళ్లను వదిలిపెట్టి వస్తారు. సో వాళ్ళు మరి జీవించాలి కదా, వాళ్ళు నివసించాలా, వాళ్ళు ఉండాలా, తిరగాలా అని కన్నా కానీ కొన్ని సంఘాలు అనేవి ఏర్పడాలన్నమాట. ఆ సంఘాలు అందరూ కలిసి ఒక చోట ఉండి వాళ్ళు ఏవైతే మనం అనుసరిస్తున్నటువంటి మార్గంలో వాళ్ళ జీవనాన్ని గడిపేవాళ్ళు అనమాట. ఈ యొక్క దీంట్లో బుద్ధిస్ట్ సంఘాస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత వీటిని ఏమనేవాళ్ళు అంటే వీళ్ళు కొంతమంది బుద్ధిస్ట్ సంఘాల గురించి కొన్ని పుస్తకాల్లో ఉన్నాయన్నమాట. ఏది ఈ యొక్క వినయ త్రిపీఠిక అంటే వినయ పీఠిక అనే దాంట్లో ఉందన్నమాట. బుద్ధిస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ప్రీచింగ్స్ ఏవైతే ఉన్నాయో త్రిపీఠకాస్ అంటారు వాటిని. దాంట్లో వినయ పీఠికలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క వినయ పీఠికలో ముఖ్యంగా ఈ యొక్క బుద్ధిస్ట్ సంఘం గురించి వాళ్ళ యొక్క ఎలాంటి విధానాలు ఉండేవి, వాళ్ళు ఎలాంటి జీవనాన్ని జీవించే వాళ్ళ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఉందన్నమాట. సో ఈ యొక్క దీంట్లో ఎక్కువగా ఏంటంటే ఇక మ్యాన్ ఉమెన్ అందరూ కూడా సపరేట్ బ్రాంచెస్లో ఈ యొక్క సంఘాలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఈ యొక్క అందరూ మగవాళ్ళందరూ కూడా ఒక సంఘంలాగా ఒక చోట అనేవాళ్ళు కలిసేవాళ్ళు అనమాట. ఆడవాళ్ళకి సపరేట్గా ఉండేదన్నమాట. సో ఇప్పుడు చిల్డ్రన్ కానీ లేదా ఎవరైనా స్లేవ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక పిల్లలైతేనేమో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకని ఈ బౌద్ధ మతంలోకి జాయిన్ అవ్వాలన్నా, జైన మతంలోకి జాయిన్ అవ్వాలన్నా, ఎందుకని వాళ్ళ బ్రహ్మచర్యం పాటించాలి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఇష్టం ఉండాలి. అదే మనకు సేవకులు ఎవరైతే ఉన్నారో, స్లేవ్స్ ఎవరైతే ఉన్నారో, దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నమాట. దీంట్లో జారాలి, ఈ యొక్క మతాల్లోకి మార్పిడి చెందాలి అంటే. సో ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళ యొక్క మొగుళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకని వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి, ఇంకా సంసార జీవితాన్ని వదిలేయాలి. కాబట్టి వాళ్ళ మొగుళ్ళ యొక్క పర్మిషన్ అనేది, వాళ్ళ యొక్క భర్తల యొక్క పర్మిషన్ అనేది ఉండాలి. దీంతోపాటు ఈ యొక్క ఆడ మగ వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సంఘంలో చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు అనమాట. సో ఎక్కువ సమయాన్ని వీళ్ళు మెడిటేషన్కే కేటాయించేవాళ్ళు. సో దీంతోపాటు ఈ యొక్క ఫుడ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవంతా కూడా వాళ్ళు ఈ యొక్క యాచించడం ద్వారా, బెగ్గింగ్ ద్వారా, మనం ఇందాక చెప్పాం కదా బెగ్గింగ్ అని, ఆ బెగ్గింగ్ ద్వారా ఒక ఫిక్స్డ్ టైంలో మాత్రమే వీళ్ళు యాచించి తెచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళని భిక్షూస్ అనేవాళ్ళు, మగవాళ్ళనైతే భిక్షూస్ అనేవాళ్ళు, ఇక ఆడవాళ్ళనైతే ఇది ప్రాకృత భాషలో భిక్షూస్ అనేవాళ్ళు, ఆడవాళ్ళనైతే భిక్షునీస్ అనేవాళ్ళు అనమాట. సో ఇలా రకరకాలుగా వీళ్ళ యొక్క పేర్లు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క సంఘాలు ఏమైనా క్వారల్స్ కనుక ఏమైనా వస్తే కనుక, ఏమైనా గొడవలు కనుక ఏర్పడితే వాళ్ళే సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు అనమాట. ఈ యొక్క సంఘాల్లో చాలామంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, క్షత్రియులు ఉండేవాళ్ళు, మర్చెంట్స్ ఉండేవాళ్ళు, లేబర్స్ ఉండేవాళ్ళు, అన్ని రకాలైనటువంటి ఈ యొక్క స్లేవ్స్, అన్ని రకాలైనటువంటి ఈ యొక్క మతాలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఈ యొక్క బౌద్ధానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంఘాల్లో ముఖ్యంగా మనం చూస్తే కనుక ఎక్కువగా బౌద్ధాన్ని మన సంఘం అంటాం. ఈ యొక్క బౌద్ధానికి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ పోయమ్స్ అనేవి కూడా దీంట్లో రాయబడినాయి. చాలా వరకు పుస్తకాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. త్రిపీఠికాస్ అంటాం, 3 పీఠికలు అనమాట త్రిపీఠికాస్ అనేవి. ఇక నెక్స్ట్ మోనాస్టరీస్ అంటే ఏంటి అంటే, ఎవరైతే ఈ సంఘాలకు ఈ యొక్క బౌద్ధ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, ఈ యొక్క జైన మతం బిగిన్ అయిన తర్వాత ఆ మాంక్స్ అనేవాళ్ళు ఎక్కువ కాలం ఏంటంటే సంచార జీవనాన్ని గడిపేవాళ్ళు. ఒక చోట నుంచి ఒక చోట తిరుగుతూ వాళ్ళు ఏంటంటే పూర్తిగా వాళ్ళ యొక్క జీవనం మొత్తం కూడా ప్రజలకు ఏదైనా కొత్త మంచి మాటలు చెప్పడానికి వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించేవాళ్ళు, టీచింగ్స్కి ఎక్కువగా వెచ్చించేవాళ్ళు. ఇంకా రైనీ సీజన్లో ఏంటంటే ఇప్పట్లాగా పడే కాదు, అప్పుడు వానలు స్టార్ట్ అయితే కనుక 4 రోజులు 2 నెలలు ఆకుండా పడే అనమాట. అలాంటి సీజన్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ప్రయాణాలకు ఇబ్బందిగా ఉండేదన్నమాట. సో అలాంటి సీజన్లో వాళ్ళు ఒక చోటనే ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఎవరైతే మనం ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా, కొంతమంది వీళ్ళని ఫాలో అవ్వలేని వాళ్ళు వీళ్ళకి సహాయం చేస్తారన్నాం కదా, ఆ సపోర్టర్స్ అందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ఉండడానికి నివాస ప్రాంతాలు అనేవి ఏర్పాటు చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇవి కొన్ని చోట్ల ఏంటంటే గార్డెన్ ఏరియాల్లో ఇచ్చేవాళ్ళు, లేకపోతే న్యాచురల్ కేవ్స్ ఏవైతే సహసిద్ధంగా ఉన్నటువంటి గుహలు ఏవైతే ఉన్నాయో వాటిలో, హిల్లీ ఏరియాస్లో ఇలాంటి చోట వాళ్ళకి ఈ యొక్క ఆశ్రయాన్ని కల్పించేవాళ్ళు అనమాట. సో ఇక చాలా వరకు సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, నన్స్ కావచ్చు, మాంగ్స్ అనేవాళ్ళు జీవించడానికి వాళ్ళకి సంబంధించి వాళ్ళకు పర్మనెంట్ సెటిల్మెంట్స్ అనేవి అవసరమైనవి అనమాట. సో ఈ యొక్క పర్మనెంట్ సెటిల్మెంట్ని ఏమన్నారంటే మెనస్టరీస్ అంటారనమాట. వాటిని కట్టించారనమాట, ఆ మెనస్టరీస్ కట్టించారు. మనం వాటిని మామూలుగా మన భాషలో చెప్పాలంటే విహారాస్ అనేవాడు అనమాట. ఈ యొక్క విహారాస్ అనేవి చాలా వరకు ఉండేవి అనమాట వీళ్ళ యొక్క జీవనానికి. సో విహారాస్ అనేవి ఇనీషియల్గా వుడ్తో కట్టడం జరిగింది. తర్వాత యొక్క ఏవైతే బ్రిక్స్ అనేవి వాడారు, తర్వాత కొన్ని చోట్ల ఏంటంటే కేవ్స్ అంటే రాళ్లను తొలచి ఆ యొక్క కేవులు తయారు చేయడం,
హిల్స్ని కొట్టి ఒక కొండ చర్యలని పగలగొట్టి ఒక గుహలు తయారు చేయడం, ఇవన్నీ కూడా ఈ యొక్క వెస్ట్రన్ ఇండియాలో మనం చూడవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క విహారాస్ అనేవి ఈ యొక్క వీళ్ళు వాడే నేల అనేది ఎక్కువ శాతం ఎవరంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లు కావచ్చు, రిచ్ మర్చెంట్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఓనర్స్ కావచ్చు, కింగ్స్ కావచ్చు, వీళ్ళకు డొనేట్ చేసిన ప్రదేశాలు అనమాట. సో ఇక బౌద్ధిజం అనేది కొన్ని వందల సంవత్సరాలు అనేవి పూర్తిగా మన భారతదేశమే కాకుండా ఈ యొక్క మన భారతదేశ ఉపఖండంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా వ్యాపించిందనమాట. దీని గురించి మనం ముందు లెసన్స్లో మనం తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఆశ్రమాస్ అనేది ఇవి కూడా మనకు నెక్స్ట్ లెసన్లో వస్తుంది, వాడు ఇచ్చారు చూడండి. సో ఇక మన లాస్ట్ సెషన్ ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం. డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ద బుద్ధ ట్రై టు స్ప్రెడ్ హిస్ మెసేజ్ టు ద పీపుల్. ఆయన పీపుల్కి మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి ఎలా అంటే పూర్తిగా ఆయన ఎలా వాడాడు, ఏం చేశాడు అంటే ఆయన ఒక మిడిల్ వేని వాడాడు అనమాట. ఏంటి యొక్క ఏదైతే మనకు కష్టాలకు బాధలకు కారణం ఏంటంటే మన కోరికలు. ఈ జీవితం మొత్తం కూడా బాధలతోనూ ఈ యొక్క దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క అన్హ్యాపీ అనమాట, ఆనందం లేకుండా పోతుంది. దానికి కారణం కష్టాలు అంటే మన కోరికల్ని మనం జయించున్నాడు, మనం ఈ యొక్క కష్టాలు బాధల నుంచి బయటపడగలం అని చెప్పేసి ఆయన అలా డిస్క్రైబ్ చేశాడు. నెక్స్ట్ రైట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఓ ఫాల్స్ రాయమన్నాడు. ద బుద్ధ ఎంకరేజ్ యానిమల్ సాక్రిఫైస్ నేను ఎంకరేజ్ చేయలేదు, పూర్తిగా యానిమల్ సాక్రిఫైస్కి వ్యతిరేకంగా పుట్టింది ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ సారనాథ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ బుద్ధ టాట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ సారనాథ్, ఎందుకంటే ఈ యొక్క బుద్ధుడు ఫస్ట్ అక్కడ ప్రీచింగ్ ఇచ్చాడు, ఇది కరెక్టే. నెక్స్ట్ ద బుద్ధ టాట్ దట్ కర్మ హ్యాజ్ నో ఎఫెక్ట్ ఆన్ లైఫ్. లేదు, కర్మ యొక్క ఎఫెక్ట్ వల్లే మనకు ఈ జీవితంలో కావచ్చు నెక్స్ట్ జీవితంలో లైఫ్ అనేది డిసైడ్ చేయబడుతుందని ఆయన చెప్పాడు అనమాట. ఫాల్స్ స్టేట్మెంట్ అది. సో ద బుద్ధ అటైన్డ్ ఎన్లైట్మెంట్ ఎట్ బోధగయ, ఇది కరెక్టే, బోధగయలోనే కదా ఆయనకు జ్ఞానోదయం అయింది, ఇది ట్రూ అనమాట. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ మనం కనుక చూస్తే ఉపనిషదిక్ థింకర్స్ బిలీవ్డ్ దట్ ఆత్మ అండ్ బ్రహ్మన్ వర్ అల్టిమేట్లీ వన్. అంటే వాళ్ళు చెప్పారు కదా ఆత్మ అనేది ఉంటుంది, ఒక బ్రహ్మన్ అనేది అల్టిమేట్గా చివరికి ఒకటైపోవాలి అని చెప్పేసి కరెక్టే, ఇది ట్రూ స్టేట్మెంటే. వాట్ వర్ ద క్వశ్చన్స్ దట్ ఉపనిషత్ ఇక థింకర్స్ వాంటెడ్ టు ఆన్సర్. ఎలాంటి క్వశ్చన్లకు వాళ్ళు ఆన్సర్ చేయాలనుకున్నారంటే డెత్ అంటే లైఫ్ అనేది ఆఫ్టర్ డెత్ అనమాట. ఈ యొక్క డెత్ తర్వాత ఏదైతే జీవితం ఉంటుందో లైఫ్ ఆఫ్టర్ డెత్ అనమాట. ఈ యొక్క ఆఫ్టర్ డెత్ గురించి వీళ్ళు ఏదైతే జీవితం ఉందో ఆ యొక్క జీవితం గురించి ఎక్కువగా వాళ్ళు ఆన్సర్ చేయాలనుకునేవాళ్ళు అనమాట. వాట్ వర్ ద మెయిన్ టీచింగ్స్ ఆఫ్ మహావీర యొక్క మెయిన్ టీచింగ్స్ ఏంటి అంటే పూర్తిగా అహింస ఒకటి, అహింస. నెక్స్ట్ ఏంటి అంటే ట్రూత్, నిజాయితీగా ఉండటం ఒకటి. తర్వాత ఏంటి అంటే మనకు లైఫ్, ఈ మూడు అనేవి అంటే ప్రధానమైనటువంటి ఆయన ప్రీచింగ్స్ అనమాట. ఇది మనకు సంబంధం లేనిది. నెక్స్ట్ డూ యూ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ ఫర్ స్లేవ్స్ టు జాయిన్ ద సంఘ, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. అంటే సంఘాలోకి స్లేవ్స్ అనేవాళ్ళు జాయిన్ అవ్వడం ఈజీ ఏం కాదు. వాళ్ళ యొక్క మాస్టర్ యొక్క పర్మిషన్ అనేది అవసరం. వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ మాస్టర్ పర్మిషన్ అనేది అవసరం అనమాట. సో ఎందుకు కారణం అంటే వాళ్ళు ఆయన కింద స్లేవ్స్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన యొక్క పర్మిషన్ తీసుకోవడం అనేది వాళ్ళ యొక్క ధర్మం అనమాట. సో ఇంతటితో ఈ యొక్క చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ చాప్టర్లో మనం 8th చాప్టర్ అనేది చూద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.